ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరు గెలుస్తారనే అంశంపై పలువురు మాట్లాడుతూనే ఉన్నారు. ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సర్వే నిర్వహించిన వారు కావచ్చు, పోటీలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు ఇలా పోలింగ్ అనంతరం చాలా మంది మాట్లాడుతున్నారు. ఏపీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 13న జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని, 10 ఏళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారు ఎవరూ కనిపించలేదని పీకే స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు రోజు 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మీరు వేచి చూడండి. మున్ముందు రౌండ్లలో మాకు మెజారిటీ వస్తుందని, ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గెలుస్తామని చెబితే జగన్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పారని, ఈ చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి గతంలో వచ్చిన సీట్ల కంటే తగ్గమన్నారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీలపై అసంతృప్తి ఉంది తప్పితే ఆగ్రహం లేదని పీకే వెల్లడించారు. ఈ కారణాలతోనే ఈసారి కూడా బీజేపీకి 2019లో వచ్చిన సీట్లు లేదంటే అంతకంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. తన అంచనాలు తప్పైతే ప్రశాంత్ కిషోర్ అనే ఇమేజ్పై మరక పడుతుందని, ఒకవేళ తన అంచనాలు నిజమైతే బెంగాల్లో అమిత్ షా ఎలా ఓడిపోతారో అలాగే జగన్ రెడ్డిపై కూడా మరక పడుతుందని పీకే గుర్తు చేశారు. తనకున్న ఇమేజ్ దృష్ట్యా ఇలాంటి అంచనాలు చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటానని స్పష్టం చేసిన పీకే, సీట్లు ఎవరికి ఎంత వస్తాయన్నది నేను చాలా అరుదుగా మాత్రమే చెబుతానని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.